బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు కేసీఆర్ మధ్య 3.5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విచారణకు కమిషన్ను ఏర్పాటు చేసిందని కేసీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విచారణపై కేసీఆర్ హరీష్ రావు సమీక్షించినట్టుగా తెలుస్తోంది. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కమిషన్ ఎదుట వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును ఎల్ఎన్టీ తప్పుపట్టడంపైన చర్చించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజ్పై రిపోర్టు ఎలా ఇస్తారన్న సంస్థ ప్రస్తావించాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ లేఖతో ఎన్డీఎస్ఏ నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులతో పాటు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు కేసీఆర్ మధ్య 3.5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇక ఈ చర్చలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చూస్తున్నాం వరుసగా హరీష్ రావు గులాబీ దళపతి కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. ప్రధానంగా కవిత ఎపిసోడ్ తో పాటు కాళేశ్వరం గురించి కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ చైర్మన్ ఇప్పటికే కేసీఆర్ కు, హరీష్ రావు అదేవిధంగా ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ ని వరుసగా కలుస్తూ వస్తున్నారు. ఈ వారం రోజుల వ్యవధిలో ఆయన 4 సార్లు కేసీఆర్ తో భేటీ అయ్యారు. మొదటి రోజు గంట పాటు కొనసాగినటువంటి భేటీ ఆ తర్వాత సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. 3.5 గంటల పాటు ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణకు సంబంధించి పూర్తి వివరాలు ఇటు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విచారణలో పాల్గొన్నటువంటి అధికారులను కమిషన్ ఏం ప్రశ్నించింది, నిర్మాణ సంస్థలను అడిగినటువంటి వివరాలేంటి, మరోవైపు ఇటు అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులతో పాటు అదేవిధంగా నిర్మాణ సంస్థ ఇక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇటు ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులను ఎటువంటి వివరాలు అడిగారు అన్న దానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు సాగినట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగస్వాములైనటువంటి అధికారులను కింది స్థాయి నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు వేరువేరుగా విచారించింది. ఏ అధికారిని ఏం విచారించింది అన్న అంశాలను కూడా ఇటు కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక కమిషన్ ముందు ఉంచాల్సినటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇరువురు భేటీలో ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందు తెలంగాణలో ఎంత వ్యవసాయ భూమి సాగులో ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఎంత సాగులోకి వచ్చింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత తెలంగాణలో దిగుబడి ఎంత, ఇట్లా పూర్తి వివరాలు చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. వాటన్నిటిని హరీష్ రావుతో షేర్ చేశారని చెప్పేసి తెలుస్తోంది. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి, కేసీఆర్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి, హరీష్ రావు ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అనేదే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. కాళేశ్వరంతో ప్రారంభం అయిన తర్వాత తెలంగాణలో ఏ జిల్లాల్లో ఇటు సాగులోకి వచ్చింది, ఏ జిల్లాలు సస్యశ్యామలమయ్యాయి, ప్రధానంగా ఎండాకాలంలో కూడా చెరువులు నింపడం కావచ్చు, సాగునీటికి కొరత లేకుండా 2 పంటలు పండాయన్న విషయాన్ని కమిషన్ ముందు ఉంచబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఏ జిల్లాల్లో ఎంత సాగు అయింది అన్న డేటా పూర్తి వివరాలను కూడా తెప్పించుకొని ఇద్దరు చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఈ అంశాల్ని కమిషన్ ముందు ఉంచబోతున్నట్టుగా కూడా సమాచారం. మొత్తం మీద చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కుంగుబాటుకు గురి అయినప్పటికీ అంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ జిల్లాల్లో ఏ రకాల పంటలు పండాయి, 2 పంటలు పండినటువంటి జిల్లాలు ఏంటి, ఇట్లా పూర్తి సమాచారం కమిషన్ కి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ దిశగానే అంటే కమిషన్ అడిగే ప్రశ్నల కంటే కూడా తమ వాదన వినిపించడానికి ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. వంశీ, సునీల్, చూస్తుంటాం హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు 2 విషయాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వేధిస్తున్నాయనే చెప్పాలి. ఒకటి కవిత ఎపిసోడ్ అయితే, రెండోది కాళేశ్వరం
కమిషన్ ముందు విచారణకు గులాబీ దళపతి హాజరు కాబోవటం, ఈ రెండు విషయాల్లో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందా? ఒకవైపు కేసీఆర్ అయితే కమిషన్ విచారణ ముందు హాజరు కావడానికి సంసిద్ధమవుతున్నారు, మరోవైపు ఈ కవిత ఎపిసోడ్ అనేది ఎంత తొందరగా సద్దుమనగలిగితే అంత తొందరగా శ్రేణుల్లో ఆత్మస్థైర్యం వస్తుందని భావిస్తున్నారు. సో ఎలాంటి అడుగులు పడబోతున్నాయి? మొదట కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ కావాలని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తుంది కేసీఆర్ అని చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు. ఇక నోటీసులు ఇచ్చిన తర్వాత వెళ్తారా లేదా, అసలు కమిషన్ ముందు హాజరు అవుతారా లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. కమిషన్ ముందు హాజరు కాకుండానే తన వాదనను కేసీఆర్ వాళ్ళకు అంటే లెటర్ ద్వారా అంటే ఒక వినతి పత్రం ద్వారానో లేకపోతే లెటర్ ద్వారానో ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. ఇటు లీగల్ అడ్వైజర్స్ కావచ్చు, ఇరిగేషన్ అధికారులతో వాళ్ళకున్నటువంటి సోర్స్ లో చర్చించిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి చర్చిస్తూనే మరోవైపు పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా కవిత ఇష్యూకు సంబంధించి కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ చూశాం. ఈ రోజు కూడా ఆమె మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రధానంగా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగింది, ప్రయత్నం జరిగింది. తాను జైల్లో ఉన్నా గానీ వాటిని వ్యతిరేకించాను, ఖచ్చితంగా అడ్డుకుంటాను అని చెప్పేసి ఆమె చెప్తుంది. సో ఈ అంశం కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తిగా కవిత అంశం కాబట్టి కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి సద్దుమణిగేలా చేస్తారా లేకపోతే త్రూ హరీష్ రావు ద్వారా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఇటు ఎంపీ దామోదరరావు కావచ్చు, మరొకరు కవితను కలిసే ప్రయత్నం చేశారు. వాళ్ళపై కూడా కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. వాళ్ళిద్దరు ఎవరు మనుషులో తెలీదా అని చెప్పేసి కూడా చిట్ చాట్ లో మీడియాను ప్రశ్నించినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఈ అంశంలో కేటీఆర్ వచ్చినాక మరి కవిత సంబంధించి వివరణ కోరే అవకాశం ఉంటుందా లేకపోతే కేటీఆర్ రాకముందే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది కొంతకాలం వేచి చూడాలి. వంశీ, థ్యాంక్ యూ సునీల్.